ఏంటి శ్రీగారు, మీకు ఇంత కోపం వస్తుంది? అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా విన్నారా? నోను, నేనెక్కడా వినలేదు. జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను కదా. హలో శ్రీగారు, నేను వేద కాదు, రాధ. సారీ, ఏదో మిస్టేక్లో. పర్లేదండి, ఒక్క అక్షరమే కదా తేడా. మీ కన్ఫ్యూజన్ని నేను అర్థం చేసుకోగలను. రాధా, నీ బ్రేకప్ లవ్ స్టోరీ గురించి పెళ్ళైన తర్వాత నీ హస్బెండ్కి చెప్తావా? వై నాట్? అవకాశం ఉంటే పెళ్లికి ముందే చెప్పేస్తాను. లైఫ్ టైం కలిసి బ్రతకాలనుకున్నప్పుడు ఏ సీక్రెట్స్ ఉండకూడదు. మోరోవర్, నా పాస్ట్ గురించి ఎవరి ద్వారానూ ఒక రూమర్గా లేదంటే కుక్కుడపు స్టోరీగా తెలిసే కన్నా నిజాన్ని నా నోటితో చెప్తేనే మంచిది అని నా ఫీలింగ్. మీరింతకుముందు చెప్పిన సర్వేలో లవ్ మ్యారేజెస్ డివోర్స్ తీసుకోవడానికి రీజన్ కూడా ఇలాంటి హిడెన్ సీక్రెట్సే. మీరేమంటారు శ్రీగారు? నా ఫీలింగ్స్ అనాలిసిస్ రైటా రాంగా? యా యు ఆర్ రైట్. నువ్వు చెప్పినట్టుంటే ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. మీరు లవ్ గురించి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారంటే మీ వైఫ్ లైఫ్లో కూడా ఇలాంటివేమైనా ఉన్నాయా? చచ్చా, అలాంటిదేం లేదు. ఊరికే క్యాజువల్గా నీ ఒపీనియన్ తెలుసుకున్నాను అంతే. ఓ అవునా, సరే. ఓకే రాధా, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, తర్వాత మాట్లాడతాను. బాయ్. బాయ్ శ్రీ. కొంచెం కోపం ఆవేశం ఎక్కువే కాని మా శ్రీవారు పక్కా జెంటిల్మెన్. అందుకే వైఫ్ పర్సనల్ డీటెయిల్స్ పరాయి వ్యక్తికి షేర్ చేయటం లేదు. నీ మంచి మనసుకి ముప్పు రాబోతోందమ్మా. అడగకుండానే సాయం చేశావు, అందుకే నిన్ను హెచ్చరించడానికే జరగబోయేది చెప్తున్నాను. జరుగుతున్న పరిణామాలు, బైరాగి చెప్పిన మాటలు నిజమే అవ్వబోతున్నట్టు అనిపిస్తోంది. పంతులు గారు హోమం మొదలు పెట్టారో లేదో? రామయ్య తండ్రి, నువ్వే కాపాడాలయ్యా. హలో సరస్వతి గారు, నేనండి, కోచింగ్ సెంటర్ కోటేశ్వరరావుని. నమస్కారం సార్, చెప్పండి. ఈరోజు క్లాసుకు రాలేదేంటండి? ఇలా ఆబ్సెంట్ అవ్వకూడదని ఇంతకు ముందే చెప్పాను కదా. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ చెప్పాను, దానికి పరీక్ష పెడితే మీరేం రాస్తారు? ఇక నేను ఏ పరీక్ష రాయలేనండి. అంటే రేపు కూడా రారా? రేపే కాదండి, ఎప్పటికీ రాను. ఏమైంది సరస్వతి గారు, ఎందుకిలా మాట్లాడుతున్నారు? కారణం చెప్పలేను గాని ఇన్నాళ్ళు నేర్చుకున్న చదువు చాలండి. ఇక నుంచి నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్కి రాలేను. క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ అండి మీరు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, వీలుంటే నాకు చేతనైతే ఖచ్చితంగా పరిష్కరిస్తాను. లేదండి, నేను తీసుకున్న నిర్ణయమే ఈ సమస్యకి పరిష్కారం. ఇంతకు మించి నేనేమీ మాట్లాడలేనండి. మేధావుల మౌనం సమాజానికి ప్రమాదం అంటారు, ఆ విషయం మీకు తెలుసా? క్లాసులో చేరిన అతి తక్కువ కాలంలోనే మీరు అందరికన్నా వేగంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు.
మా అందరికీ కొత్త కొత్త విషయాలు నేర్పించారు. మీ వల్ల మా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఎప్పుడూ రానంత పేరు వచ్చింది. మీ చదువు అయిన వెంటనే మా ఇన్స్టిట్యూట్లోనే మంచి ఉద్యోగం ఇవ్వాలని మా మేనేజ్మెంట్ అనుకుంది. మీ మీద అంత నమ్మకం కుదిరితే మీరేంటండి చదువు ఆపేస్తాను చాలు అంటున్నారు? సార్, ఏ జ్ఞానం లేని నాకు ఎంతో ఓపికగా చదువు నేర్పించారు. ఎలాంటి అనుమానాలున్నా అర్థమయ్యేలా అన్నీ వివరించారు. ఇప్పుడు చదువు పూర్తి కాకుండానే ఉద్యోగం ఇస్తాను అంటున్నారు. నిజంగా మీరు నా మీద పెంచుకున్న నమ్మకానికి చాలా కృతజ్ఞతలండి. నాకున్న వ్యక్తిగత ఇబ్బందుల వల్ల చదువుని కొనసాగించలేకపోతున్నందుకు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. సరస్వతి గారు, తొందరపడొద్దండి. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానండి. నా తరపున క్లాస్లో అందరినీ అడిగానని చెప్పండి. ఉంటానండి. సరస్వతి గారు, అత్తయ్య ఫీల్ అవుతున్నారు. వెళ్ళి కన్విన్స్ చేద్దామా? వద్దా, ఎలాగే నీ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను. శ్రీ, నీతో మాట్లాడాలి. ప్రతిసారి పర్మిషన్ తీసుకుంటున్నట్టు ఎందుకు ఈ క్వశ్చన్? ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ శ్రీ. అత్తయ్య గారు కోచింగ్ సెంటర్కి పోనని చెప్పేశారు. ఎందుకు? ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని చదువుకు లింక్ చేయడం వల్ల అత్తయ్య గారు చాలా ఫీల్ అవుతున్నారు. మావయ్య గారికి ఇష్టం లేని చదువు తనకు కూడా వద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్తయ్యతో ఆల్రెడీ నేను మాట్లాడాను. మళ్ళీ చదువుకునేలా చేస్తానని మాటిచ్చాను. ఒకసారి నువ్వు కూడా వచ్చి మాట్లాడితే అత్తయ్య మనసు, నిర్ణయం రెండూ మారుతాయి. అమ్మ డాడ్కి వ్యతిరేకంగా ఏది చేయదు. ఒకవేళ చేసినా ఎలాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో చాలాసార్లు నువ్వు కూడా చూసే ఉంటావు. డాడ్కి చెప్పకుండా ఫస్ట్ టైం కోచింగ్కి వెళ్ళడం, క్లాస్ వాళ్లతో పార్టీ అరేంజ్ చేయడం, రీసెంట్గా మోక్ష విషయం. అది అత్తయ్య భవిష్యత్తుకి సంబంధించింది కదా శ్రీ. నేను అమ్మ భవిష్యత్తు మాత్రమే కాదు, సంతోషాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాను. అమ్మ చదువుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఆ చదువు కోసం డాడ్ కోపానికి బలవుతుంది. వాళ్ళిద్దరి మధ్య దూరం మొదలవుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఒకవేళ బలవంతంగా అమ్మని మళ్ళీ చదువుకోవడానికి ఒప్పించినా అటు చదువు మీద ఇటు ఇంటి మీద రెండిటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే ఈసారికి అమ్మ డెసిషన్కి ఫేవర్గా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. అత్తయ్య ఫేవర్గా డెసిషన్ అంటే మావయ్య చెప్పినట్టు ఒప్పుకోవడమే శ్రీ. ఇన్నాళ్ళ కష్టాన్ని మర్చిపోవడమే. అందరూ మావయ్య గారికి భయపడే వాళ్ళే కానీ అత్తయ్య గారికి సపోర్ట్ చేద్దాం, ఆమె వైపు నిలబడి మాట్లాడదామని ఎవ్వరూ అనుకోరేంటి? హలో అమ్మా, నేనమ్మా మీ అత్తయ్య గారి క్లాస్ టీచర్ కోటేశ్వరరావుని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి సార్. మీ అత్తయ్య గారికి ఏమైందమ్మా? బాగా చదువుతున్నారు, మా ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొస్తారనుకుంటే మధ్యలో చదువు ఆపేస్తానంటున్నారేంటి? అంటే ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లమా? నన్ను మా స్టాఫ్ని వచ్చి మాట్లాడమంటారా? సరస్వతి గారు లాంటి స్టూడెంట్ని వదులుకోవడం మాకిష్టం లేదమ్మా. మా అత్తయ్య చదువు ఆపేయటం నాకు కూడా ఇష్టం లేదు సార్. మరి నువ్వైనా ఒకసారి మాట్లాడమ్మా. నేను ఇప్పటికీ 10 సార్లు ఫోన్ చేసి ఉంటాను, కానీ ఆవిడ లిఫ్ట్ చేయటం లేదు. మా కోచింగ్ సెంటర్కి ఒక ఎన్జిఓ టీం వస్తుంది. వయసుకి సంబంధం లేకుండా చదువుకోవాలనుకుంటున్న మహిళల్ని అభినందించాలనుకుంటున్నారు.
ముఖ్యంగా మీ అత్తయ్య గారు హౌస్ వైఫ్ గురించి, మన కల్చర్ గురించి, విమెన్ ఇండివిజువాలిటీ గురించి చెప్పే మాటల వల్ల చదువుకోవాలనే కోరిక ఉన్న ఇంట్లోనే ఉండిపోయే చాలామంది బయటికి వస్తారని మా ఆర్గనైజేషన్ ముందు చూపించాలని అనుకుంటున్నాను. కానీ మీ అత్తయ్య గారు అవకాశం లేకుండా చేస్తున్నారు. లేదు సార్, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే మా అత్తయ్య గారు వస్తారు. మీరు కోరుకున్నట్టే ఎన్జీఓ ముందు మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు వచ్చేలా చేస్తారు. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ మాటలు వింటుంటే చచ్చిన ప్రాణం లేచొచ్చింది. నిజంగా వస్తారు కదమ్మా? వచ్చేలా నేను చేస్తాను సార్, డోంట్ వరీ. సరేనమ్మా, ఆ మాత్రం నమ్మకం ఇస్తే చాలు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ని మా వాళ్ళందరికీ పోస్ట్ చేస్తాను. తన కోపమే తన శత్రువు అంటారు, కానీ ఈ ఇంట్లో మాత్రం మావయ్య కోపం అత్తయ్యకి శాపంగా మారింది. తన ఇష్టాలని కూడా త్యాగం చేయాల్సిన కష్టం వచ్చింది. ఎందుకు మావయ్య ఇలా చేస్తున్నారో? అంటే ఆ ఆడిటర్కి డాక్యుమెంట్ ఫైల్ మిస్సింగ్కి సంబంధం లేదంటవా? కూతురు మీద ఒట్టేశాడురా. అది కాక వాడు చెప్పినట్టు నా గురించి తెలిసి కూడా క్షమాపణ చెప్పడానికి ఇంటి దాకా ఎందుకు వస్తాడు? మరి ఇదంతా ఎవరు చేశారనుకుంటున్నావు? చెప్తున్నా కదరా, ఎవరో మనకు తెలియని వ్యక్తి, మనం తెలిసిన శత్రువు. అలాంటి వాళ్ళు ఎవరున్నారా? ఇంకెవరు? ఆ రఘురాం. మళ్ళీ స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేయడం కాదు, నువ్వే నా మాట పట్టించుకోవట్లేదు. మనకి తెలిసి బ్రతుకున్న ఒకే ఒక్క శత్రువు ఆ రఘురాం. వాడి గురించి డీటెయిల్స్ తెలుసుకోమని ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, నువ్వు వింటలేదు. సరే లోక్నాథ్, ఇప్పుడు ఆ జైలర్కి కాల్ చేసి కనుక్కుంటాను. వెయిట్. హలో జైలర్ గారు. చెప్పండి సార్. మీ జైల్లో రఘురామ్ అనే పేరు మీద ఒక ఖైదీ ఉండాలి. అతని స్టేటస్ ఏంటో చెప్తారా? ఓకే సార్, చెక్ చేసి చెప్తాను. అతను వారం రోజుల క్రితం రిలీజ్ అయ్యాడు సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పటికైనా నమ్ముతావా? వాడి చేతికి మట్టవ్వకుండా ఆడిటర్ని ఇరికించి ఇన్ని రోజుల నుంచి మనతో ఆడుకుంటుంది ఆ రఘురాం గడి. కానీ వాడు బయటికి రాకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కదరా. నీకు తెలియని లూప్ హోల్స్ ఏవో వాడు వాడుకుని ఉంటాడు. బయట నుంచి ఎవరో సాయం చేసి వాడిని రిలీజ్ చేసి ఉంటారు. అంటే రఘురాం ఈ సిటీలోనే ఉన్నాడా? ఎస్, నా అనుమానం నిజమైతే వాడు మనకి దగ్గరలోనే ఉంటాడు. మనల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఆ రఘురాం జైల్లో ఉన్నప్పుడు వాడిని కలవడానికి ఎవరో ఒకళ్ళు వచ్చుంటారు. ఆ డీటెయిల్స్ తెలుసుకుంటే వాడి ఆచూకీ కనిపెట్టడం ఈజీరా. ఓకే లోక్నాథ్, నాకు ఈవినింగ్ వరకు టైం ఇవ్వు. ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాను. జనార్దన్, ఒకటి గుర్తుపెట్టుకో, ఆ రఘురాం వల్ల ఏ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవ్వకుండానే ఆపాలి. ఓకే. ఈరోజు కూడా మ్యాచ్ లాస్ వచ్చిందిరా. నువ్వేదైనా ఉంటే అడ్జస్ట్ చేయరా, ఆ దాస్కి ఇచ్చేసేద్దాం. నా దగ్గర లేవు బ్రో, ఉంటే నువ్వు అడగకుండానే అడ్జస్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దాస్ గడు మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాడు. ఆ దాస్ గురించి ఆల్రెడీ చెప్పా. ఆ దాస్ గురించి తెలిసే బెట్టింగ్ వద్దని చెప్పాను. నువ్వేమో వినలేదు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం వచ్చిందో.
నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావేంటి తమ్ముడు? అన్నా మీరేంటన్నా ఇక్కడికి వచ్చారు? స్విచ్ ఆఫ్ చేస్తే రాకుండా ఎందుకుంటాను తమ్ముడు? స్పాట్లో ఇస్తా అన్నావుగా, అందుకే స్పాట్కి వచ్చాను. డబ్బులు వసూలు చేసుకోవడానికి ఎక్కడికైనా వస్తాను తమ్ముడు. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదన్నా, నాకు 2 days టైం కావాలి. డబ్బు వచ్చినప్పుడు రూపాయి వదలకుండా లాగేస్తావు, డబ్బులు పోతే మాత్రం 1 రోజు 2 రోజులని ఎగ్గొట్టాలని చూస్తావు. ఎలా కనపడతా నీకు? మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదంటే మీ ఇంటికి వెళ్ళి తీసుకోమంటావా? ఏంటన్నా ఇలా బెదిరిస్తున్నావు? నా దగ్గర లేవంటున్నాను కదా. 2 days టైం ఇవ్వు, మొత్తం క్లియర్ చేసేస్తాను. వారం రోజుల నుండి ఇదే చెప్తున్నావు. ఈ రోజు డబ్బులు ఇస్తే కానీ ఇక్కడి నుంచి కదలను. సరే నీకు ఇష్టం వచ్చినంతసేపు ఉండు, నాకేం ప్రాబ్లం లేదు. ఏయ్! అన్నా ఏంట్రా తమాషాగా ఉందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. లేవని చెప్తే అర్థం చేసుకోకపోతే ఏం చేయాలన్నా? ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వలేను, ఏం చేసుకుంటావో చేసుకో. చాలా తప్పు చేస్తున్నావురా. ఈ దాసుగాడి పవరు పనిష్మెంట్ ఎలా ఉంటాయో నీకు చూపించాల్సిందే. రేయ్ వీడిని లాక్కరండిరా. వదలండి అన్నా. దాసన్నా అన్నా, ప్లీజ్ 2 అన్నా. రోజుల్లో కడతానంటున్నానుగా, మీ వాళ్ళని వదలమని చెప్పన్నా. చెప్పాల్సిందంతా చెప్పాను, అర్థం కాకపోతే ఎలా ఉంటుందో నీకు తెలియాలి. తీసుకురండిరా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతానన్నా, వదిలేయండి అన్నా. వాడిని ఆపాలని చూస్తే నిన్ను కూడా లాక్కుపోతాను. తీసుకురండిరా. ఏయ్! వదలండి వదలండి అన్నా, డబ్బులు ఇస్తానంటున్నాను కదన్నా. ఏయ్! వాళ్ళ నాన్న బాగా డబ్బున్నోళ్ళు అన్నావు కదా, ఆలస్యం ఎందుకు? ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మని చెప్పు. వాళ్ళ నాన్నకన్నా వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తేనే మనం అనుకున్నది జరుగుతుందిరా. ఇంట్లో డబ్బు వ్యవహారం అంతా వాళ్ళ అమ్మాయి చూసుకుంటుందా? కాదురా, డబ్బున్న తండ్రికి ఇన్సూరెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది. మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అదే అమ్మైతే కొడుకు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ టైం ఈ రిషి డబ్బులు ఇవ్వనప్పుడు ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు వాళ్ళ అమ్మ మొహంలో భయం, కొడుక్కి ఏం కాకూడదన్న కంగారు చూశాను. రిషి నాన్నకన్నా అమ్మకి ఫోన్ చేస్తే కొడుకు ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదనుకుంటుంది. ఏ ఇబ్బంది లేకుండా డబ్బు మన చేతికి వస్తుంది. అన్నా అన్నా వద్దన్నా, డబ్బులు ఇచ్చేస్తా అని చెప్తున్నాను కదన్నా. అన్నా చేయొద్దన్నా, వద్దన్నా. అన్నా అన్నా కోటిసారి నెంబర్ నుంచి ఫోన్ చేస్తే నేను తీయడం లేదని వేరే వేరే నెంబర్ల నుంచి ఫోన్ చేస్తున్నారేమో. నేను మాత్రం ఎవ్వరితోనూ మాట్లాడను. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అత్తయ్య ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడున్నారో? ఏదో స్పామ్ కాల్ అయి ఉంటుంది. హలో, రిషి మీ అబ్బాయే కదా? అవును, ఎవరు మాట్లాడేది? మీ అబ్బాయి క్రికెట్ బెట్టింగ్ ఆడి మాకు 10 లక్షలు బాకీ పడ్డాడు. ఆ డబ్బు కట్టమంటే పొగరుగా సమాధానం చెప్పాడు. అందుకే వాడిని కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? మీ అబ్బాయి క్షేమంగా కావాలంటే మాకివ్వాల్సిన డబ్బుకి 2 లక్షల ఫైన్తో 12 లక్షలు సిద్ధం చేసుకోండి. ఎక్కడికి రావాలి, ఏం చేయాలన్నది మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం. ఈలోపు మీడియాకు కానీ పోలీసులకు కానీ వార్త లీక్ అయితే ఇంటికొచ్చేది మీ అబ్బాయి కాదు, వాడి శవం. హలో, రిషి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే వీళ్ళు చెప్పేది నిజమేనా?
ఓకే, బోర్డ్ మెంబర్స్ మీట్లో ఈ డెసిషన్ ఫైనల్ చేస్తాను. అప్పటి వరకు పాత రూల్స్నే ఫాలో అవ్వండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా డాడ్కి కంప్లైంట్ చేయకుండా నాకు ఇన్ఫార్మ్ చేయండి. యా, ఎస్, అవును, శ్రీ వెయిట్, ఎస్, అదోకే, దట్స్ ద వే థింగ్స్ విల్ వర్క్. ఓకే, శ్రీ అర్జెంట్గా మాట్లాడాలి. ఓకే, మిగిలిన విషయాలు నేను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను. ఇంతలోనే ఏంటి నీ కంగారు? రిషిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి? వాట్? రిషి క్రికెట్ బెట్టింగ్లో ఎవరికో 10 lakhs ఇవ్వాలంట. వాళ్ళు ఫైన్తో కలిపి 12 lakhs పే చేస్తేనే రిషిని వదిలేస్తామని చెప్తున్నారు. రిషితో మాట్లాడావా? లేదు, రిషి నెంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు అత్తే నెంబర్కి కాల్ చేశారు. ఏంటి, అమ్మ నెంబర్కా? ఆ, హలో, నేను రిషి బ్రదర్ శ్రీని మాట్లాడుతున్నాను. రిషి నీ రూమ్లో ఉన్నాడా? లేడన్నా. మరెక్కడున్నాడు? హలో, ఏరా, నేను అడిగింది వినిపించట్లేదా? రిషి ఎక్కడున్నాడు? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. వద్దని చెప్తున్నా వినకుండా రిషి క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు కట్టాడు. వరుసగా మ్యాచ్లను ఓడిపోవడం వల్ల దాస్కి 10 lakhs ఇవ్వాల్సి వచ్చింది. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినందుకు రిషిని ఆ దాస్ కిడ్నాప్ చేశాడు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా జాబ్ ఇచ్చాను. నా డెసిషన్ కరెక్టా కాదా అని చెక్ చేయడానికి వచ్చాను. సార్